పిల్లలకు మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రామునికి ఏం కాదు. రామునికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిండ్రో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, ఆలోచించండి. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర ఎంత? 400. ఈ రోజంతా సిలిండర్ ధర 1200. మోడీ గారు ఆనాడు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర డీజిల్ పెట్రోల్ దొరకది, మన దగ్గర ముడి చమురు దొరకది. భారతదేశంలో ముడి చమురు మనం బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ ధర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క బ్యారెల్ కు $100 ఉండే 10 ఏళ్ల కిందట. ఇవాళ ఒక్క బ్యారెల్ ధర $16 తగ్గింది, $84 అయ్యింది. 10 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలి. మరి తగ్గినాయా పెరిగినాయా? ఒక ఆయన అంటాడు, మరి బండి సంజయ్ మోడీ దేవుడు అన్నా దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా? 60 రూపాయల డీజిల్ 95 రూపాయలు చేసి అందరు కొంపలు ముచ్చుకున్నందుకు రైతులకు దేవుడా? లేదా సరుకు రవాణా ఛార్జీలు పెంచి పప్పు పిరం చేసి, ఉప్పు పిరం చేసి, నూనె పిరం చేసి, చింతపండు పిరం చేసి బతుకులాగం చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? ఎవలకు దేవుడు? అది చెప్పమంటే చెప్పాడు. కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేను మీ అందరికి ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, శ్రీరాముడిని మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం. ఏం తప్పులేదు, దేవుడు ఆయన. కానీ ఏమీ చేయని బీజేపీని, తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే బుద్ధి చెప్పుదామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. చేవెళ్ల ప్రాంతానికి, చేవెళ్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి. కృష్ణా నీళ్లలో మన వాటా తేల్చమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని. వాటా తేల్చలేదు, నీటి చుక్క కూడా పంచలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు, వాటా ఇయ్యలేదు. కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇయ్యకుండా సతాయించినోడు ఇదే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లకెళ్ళి. ఏం ముఖం పెట్టుకుని చేవేళ్లలో ఇలా ఓట్లు అడుగుతున్నాడు విశ్వేశ్వర రెడ్డి అనే మాట నేను అడుగుతా ఉన్నా. आखिरी में मैं यही बोलना चाहता हूं, हमारे जितने भी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश करना चाहता हूं, अगर तेलंगाना में आज अगर बीजेपी को रोकने का किसी में दम है तो सिर्फ और सिर्फ केसीआर साहब में और बीआरएस पार्टी में है। अभी हाल ही में जो असेंबली इलेक्शन हुआ, आप सोचिए 1 मिनट के लिए, किसने हराया बंडी संजय को? किसने हराया बंडी संजय को? बीआरएस। किसने हराया धर्मपुरी अरविंद को? किसने हराया ईटेल राजेंद्र को? किसने हराया रघुनंदन राव को? किसने हराया स्वयं बाबूराव को? और किसने डराया किशन रेड्डी को कि वो कंटेस्ट भी नहीं करे? बीआरएस। अगर किसी में दम है बीजेपी को रोकने का तो सिर्फ और सिर्फ बीआरएस में है। చేవెళ్ల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తనుకునుడు గుద్దుకునుడు మోపైంది. 3వ స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. యాది పెట్టుకోండి ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్లు, ద్రోహులకు బుద్ధి చెప్తారు. అమ్మను మోసం చేసిన, అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా 25 ఏళ్లుగా మీ అందరికీ సుపరిచితుడైన కాసాని జ్ఞానేశ్వరని గెలిపించుకుందాం. మీరొక్క 8-10 సీట్లు మాకు అప్పచెప్తే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆటాడిచ్చే రోజు మళ్ళా తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మిమ్మల్ని నేను కోరేది 13 తారీఖు వరకు కష్టపడదాం. ఎండ ఉంది నాకు ఎరికే, కష్టపడదాం, తెలిసిన వాళ్ళకి చెబుదాం. బలహీన వర్గాల ముద్దు బిడ్డ జ్ఞానేశ్వరన్నకు సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం. చేవెళ్లలో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, మీకు కూడా ఎండ కొడతాను తెలుసు.